రాత్రి 12:47 అపార్ట్మెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఫోన్ స్క్రీన్లో ఒక మెసేజ్ వెలిగింది. నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఆ మెసేజ్ చూసి ఆమె హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ నంబర్ 2 ఏళ్ల క్రితమే చనిపోయిన అతని నంబర్. అంజలి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నైట్ షిఫ్ట్, ఒంటరిగా ఉండే జీవితం. అయినా ఆమె భయపడలేదు. కానీ ఆ మెసేజ్ మాత్రం ఆమెను గతంలోకి లాగేసింది. రాహుల్, నా కాలేజ్ లవ్, ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోజు తర్వాత నేను అతని నంబర్ని కూడా సేవ్ చేసుకోలేదు. అయినా ఇప్పుడు అతని మెసేజ్. ఆమె రిప్లై ఇచ్చింది. ఎవరు మీరు? ఒక్క సెకండ్లో రిప్లై వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయావా అంజలి? ఆ పేరును టైప్ చేసే విధానం రాహుల్ మాట్లాడినట్టే ఉంది. చేతులు వణికాయి, గుండె వేగంగా కొట్టుకుంది. ఇది ప్రాంక్ కదా అని మెసేజ్ చేసింది. ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కాల్ తీసుకుంది. ఫోన్ లోపల ముందుగా స్టాటిక్ సౌండ్, తర్వాత ఓ మెల్లని శ్వాస. అంజలి, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఇది అసాధ్యం అని కేక వేసింది ఆమె. అప్పుడు అతను చెప్పాడు, నువ్వు నన్ను ఆ రాత్రి పిలిచావు. ఆఖరి కాల్ అదే నన్ను చంపేసింది. ఆమెకు గుర్తొచ్చింది. యాక్సిడెంట్ నైట్ రాహుల్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆమె చేసిన కాల్. ప్రతిరోజు ఈ టైంకి నువ్వు లాంటి వాళ్ళకి నేను కాల్ చేస్తాను. వాళ్ళు అంటే? నన్ను చంపిన వాళ్ళు. అప్పుడే అంజలి మొబైల్ స్క్రీన్ నల్లగా మారింది. బ్యాక్లో ఒక నోటిఫికేషన్. మరుసటి రోజు అంజలి అపార్ట్మెంట్లో ఆమె శవం కనిపించింది. పోలీస్ రిపోర్ట్లో ఒక్క లైన్. రాత్రి 12:47 ఆమె చివరి కాల్ తనకే చేసింది.